హలో అండి. ఇవాళ కమ్మనైన నెయ్యి తయారు చేశాను. ఇంట్లోనే చాలా ఈజీగా మనం హాఫ్ లీటర్ పాలు తీసుకుంటానన్నమాట నేను. హాఫ్ లీటర్‌కి హాఫ్ లీటర్ నెయ్యొస్తుంది. ఇట్లా ఈ విధానంగా చేసామంటే మనకి ఎంతో టేస్టీ అయిన నెయ్యి తయారవుతదనమాట. ఎప్పుడైనా సరే అందరూ పాల మీద మీగడ తీస్తూ ఉంటారు కదా! పాల మీద మీగడ తీసే కన్నా పెరుగు మీద మీగడ తీస్తే వెన్న శాతం ఎక్కువొస్తుంది. మనకి గిన్నెకి అంటుకోకుండా కూడా ఉంటుందన్నమాట. తర్వాత ఏమంటే ఇది 5 డేస్‌కి ఎంత వెన్నొస్తుందో చూడండి. మన పాల మీద మీగడైతే వెన్న శాతం కూడా ఎక్కువ రాదనమాట. మనము నెయ్యి కాచినా కూడా అడుగున ఎక్కువ మాడిపోతూ అట్లా ఉంటుంది. తర్వాత ఏమంటే ఈ మిస్టేక్ లేకుండా చూసుకున్నామంటే ఇప్పుడు పాలు కాచిన వెంటనే మీగడ ఉంటది కదా! ఆ మీగడకి కొంచెం చేదుడేసేస్తే సరిపోతుందనమాట. మనం తల్లీగా తీసి పక్కన పెట్టే కన్నా. ఆ మీగడైతే ఎంత టేస్టీగా ఉంటుందోనండి. అసలు నెయ్యి కూడా అంత కమ్మదనంగా ఉంటుంది. ఇంకా అంతా వెన్న తీసేసి తర్వాతేమో ఒక 4, 5 సార్లు కడుక్కున్నాను. కడిగిన తర్వాత ఇంక వెన్న కాస్తున్నాననమాట. మనము తమలపాకైనా, మెంతులైనా అవన్నీ వేసుకోవచ్చండి. కొంచెం నేనైతే కొంచెం ఉప్పు వేసి కాసాను. తమలపాకు లేకపోయేసరికి కొంచెం ఉప్పు వేసి కాసాననమాట. చూడండి ఎంత నెయ్యి వచ్చిందనో. నాకైతే 5 డేస్‌కే ఎంత నెయ్యి వచ్చిందనో. ప్రతి ఒక్కరు సేవ్ చేసుకోవడం కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం హాఫ్ లీటర్ తీసుకుంటే హాఫ్ లీటర్ మనం నెయ్యి బయట కొనాలంటే ఎంత కాస్ట్ అవుతుంది చూడండి. హెల్తీ అయిన నెయ్యి, కమ్మనైన నెయ్యి. థ్యాంక్ యూ.